ఇప్పుడు హామీ ఇచ్చి ఈ ప్రభుత్వమే సరే అదే ఇప్పుడు ఇంకోటి మా గవర్నమెంట్ ఇంకోటి కూడా తప్పు చేసింది. ఏంటంటే లోన్లు మాఫీ 2 లక్షల వరకు అన్నారు. 2 లక్షల వరకు అనే ఎలక్షన్లకు వెళ్ళాం. ఇప్పుడు ఏమంటున్నారు, మేము రేషన్ కార్డు ద్వారా చూస్తాము, ఇంట్లో ఎవరికి ఒక్కరికే ఇస్తాము, ఇద్దరికి ఇయ్యము. అప్పుడైతే అనలేము కదా, అప్పుడు ఆ కండిషన్ లేదు. అలాంటి అన్నప్పుడు మనం అప్పుడే అట్లే అడగాల్సింది. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు దానికి సపరేట్గా మేము ఈ ఎంప్లాయీకి ఇయ్యము, లేకుంటే ఇద్దరు ఉంటే ఇయ్యము, అది అవసరం లేదు. మళ్ళీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 2,50,000 ఉంది, 2 లక్షలు తెచ్చుకోండి, 50,000 ఇంట్రెస్ట్ అయింది. ఇప్పుడు ఆ 50,000 మీరు ఇంట్రెస్ట్ ఆడ కట్టండి, మేము దానికి 2 లక్షలు ఇస్తామంటున్నారు. ఆ 50,000 కట్టాలంటే రైతు దగ్గర ఉండాలి కదా. నువ్వేమన్నావు ఆ 2 లక్షలు ఇచ్చాయి. ఇప్పుడు హామీ ఇచ్చి ఈ ప్రభుత్వమే సరే అదే ఇప్పుడు ఇంకోటి మా గవర్నమెంట్ ఇంకోటి కూడా తప్పు చేసింది. ఏంటంటే లోన్లు మాఫీ 2 లక్షల వరకు అన్నారు. 2 లక్షల వరకు అనే ఎలక్షన్లకు వెళ్ళాం. ఇప్పుడు ఏమంటున్నారు, మేము రేషన్ కార్డు ద్వారా చూస్తాము, ఇంట్లో ఎవరికి ఒక్కరికే ఇస్తాము, ఇద్దరికి ఇయ్యము. అప్పుడైతే అనలేము కదా, అప్పుడు ఆ కండిషన్ లేదు. అలాంటి అన్నప్పుడు మనం అప్పుడే అట్లే అడగాల్సింది. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు దానికి సపరేట్గా మేము ఈ ఎంప్లాయీకి ఇయ్యము, లేకుంటే ఇద్దరు ఉంటే ఇయ్యము, అది అవసరం లేదు. మళ్ళీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 2,50,000 ఉంది, 2 లక్షలు తెచ్చుకోండి, 50,000 ఇంట్రెస్ట్ అయింది. ఇప్పుడు ఆ 50,000 మీరు ఇంట్రెస్ట్ ఆడ కట్టండి, మేము దానికి 2 లక్షలు ఇస్తామంటున్నారు. ఆ 50,000 కట్టాలంటే రైతు దగ్గర ఉండాలి కదా. నువ్వేమన్నావు ఆ 2 లక్షలు ఇచ్చాయి.